అధికారం ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఆపేది అన్నట్లు పబ్లిక్ ను పీక్క తింటారు లీడర్లు. ఇంత గవర్నమెంట్ చేంజ్ కాగానే ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్లు జాక్కుంటారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గిదే కథ నడుస్తున్నది. కేసులున్న టీఎంసీ లీడర్లను దొరకబట్టి లోపటేసే పనుల పడ్డారు పోలీసులు. అట్లనే ఒక కేసులా ఒక లీడర్ను అరెస్ట్ చేసేటందుకు ఆయన ఇంటికి పోయిండ్లు. ఆ తర్వాత ఏమైందో చూడుండ్రి. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంటే ఇదే కావచ్చు. ఒక టీఎంసీ లీడర్ ను అరెస్ట్ చేసేటందుకు పోలీసులు ఆయన ఇంటికి పోయిండ్లు. ఇల్లంత ఎనుకులాడినా ఆయన పల్లె. లాస్ట్ కు ఒక అర్రల పోయి చూస్తే అక్కడ చీరల ప్యాకెట్లన్నీ గుట్టలు గుట్టలు పడి ఉన్నాయి. పోలీసులకు డౌట్ వచ్చి వాటిని లేపి చూసేటాళ్లకు పుట్టల నుంచి పావు గద బయటికి వచ్చినట్లు చీరల మధ్య నుంచి తల బయటికి పెట్టిండు. పూరిని కథ సల్లగుండా అని ఆశ్చర్యపోయిన పోలీసులు ఆయనను లేపి స్టేషన్ గుంచబోయిండ్లు. హౌరా జిల్లా ఉదయ్ నారాయణపూర్ లో ఉండే బ్రహ్మానంద చక్రవర్తి అనే ఈ టీఎంసీ లీడరు పబ్లిక్ దగ్గర కట్టుమని పేరుతోని పైసలు గుంజేటోడాట. ఎలక్షన్ల ముందు జరిగిన గొడవలల్లో కూడా ఆయన మీద కేసులున్నాయట. గవర్నమెంట్ మారినాక గిస్వంటి గల్లీ లీడర్లను దొరకబట్టే పనుల పడ్డరు పోలీసులు. ఇక ఈ ముచ్చట తెలవంగానే ఈ బ్రహ్మానంద చక్రవర్తి గిట్ల జాక్కొని దొరికిపోయిండు. కూడా ఇంకొక టీఎంసీ లీడరు గిట్లనే దొంగోల్లెక్క జాక్కున్నాడు. చూస్తున్నారా, పిల్లి లెక్క మంచం కింద వచ్చి నాకేం తెలియదు అన్నట్టు చూస్తున్నాడు. ఈ మోతవారి కూడా హౌసింగ్ స్కీమ్ కింద సర్కార్ ఇచ్చే ఇండ్లు ఇప్పిస్తానని పేదల దగ్గర 12 లక్షల దాకా వసూలు చేసి తప్పించుక తిరుగుతున్నాడట. మా పైసలు మాకు ఇచ్చేయి అని ఇప్పుడు పబ్లిక్ కు మరలబడేటాళ్లకు మంచం కింద పోయి జాక్కున్నాడు. ఇక లాస్ట్ కు పోలీసు వాళ్ళు వచ్చి ఆయనను బయటకు గుంజి స్టేషన్ కు తీసుకుపోయిండ్లు. చేతుల పవర్ ఉన్నప్పుడు పబ్లిక్ ను పీక్క తింటే అధికారం పోయినాక గిస్వంటి పరిస్థితే వస్తది అని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు.